సార్ వర్మ గారు వినిపిస్తుంది వాయిస్? మాట్లాడండి, వినిపిస్తుంది. సార్ వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మూడు కూడా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, గత పాలకులు తప్పు చేసిన తప్పులు మనం చేయకూడదు అని చెప్పి ఎన్ని బాధలు పడ్డా, చంద్రబాబు గారిని సతీమణిని దూషించిన, చంద్రబాబు గారిని నిష్కారణంగా ఏమీ లేనటువంటి కేసులో 53 రోజులు అర్ధరాత్రి అరెస్ట్ చేసిన, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్న, బ్రాహ్మణి గారిని ఇష్టానుసారం మాట్లాడిన, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తే మాకు ముందు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా మాకు అది పెద్ద ఇబ్బంది అనిపించదు అని చెప్పి ముందుకు పోయారు. కట్ చేస్తే 164 సీట్లు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మ్యాండేటరీ ఇచ్చారు. మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ, గత పాలకులు చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది ముందుకు పోవాలనే నిర్ణయంతో లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమంది దురదృష్టకరం, నేను ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను సార్. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కానీ లేదా ఎవరన్నా ఒకరిద్దరు తప్పులు చేస్తే దాన్ని సమర్థించే అలవాటు నాకు లేదు, సమర్థించాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా నాకు లేదు. ఎప్పుడు కూడా నేను ఆ విధంగా సమర్థించను. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు. ఈ తప్పుని గత 3-4 నెలల నుండి కూడా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీక్షణంగా చూస్తూ ఎవరైతే పొరపాటు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. గత నెలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పేశారు, మీరు 1 టైం ఎమ్మెల్యేలు కావాలన్నా ఫుల్ టైం ఎమ్మెల్యేలుగా ఉండాలన్నా, మీరు జీవితాంతం ఎమ్మెల్యేలుగా ప్రజాసేవలో ఉండాలి అనుకుంటే పద్ధతి మార్చుకోండి. మీకు వైసీపీ గాలి తగిలినట్టుంది, వాళ్ళ గాలి తగిలి మీరు ఈ విధంగా తయారవుతున్నారు. వైసీపీ గాలి తగిలితే మీరు అదే విధంగా గాలిలో వెళ్ళిపోతారు. 1 టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది మీరు అని చెప్పి క్లియర్గా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మార్చుకున్నారా? కాదండి, పద్ధతి మార్చుకున్నారా ఇంకా పెంచుతున్నారా? ఇంకా ఒకరిద్దరు ఉన్నారు సార్. ఖచ్చితంగా ఉన్నారు వర్మ గారు. అదే పాత వాళ్ళకి ఒకరిద్దరు ఇంకా యాడ్ అయ్యారా అంటున్నాను. అదే అంటే ఇప్పుడు పాత వాళ్ళు కొన్ని అటు ఇటు చెప్పిన తర్వాత పద్ధతి మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మళ్ళా ఆ ట్రాక్లో పడతా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు పడితే మాత్రం కార్యకర్తలు కూడా చూస్తూ ఊరికే ఉండరు సార్. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే ఇష్టానుసారం ప్రవర్తిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరికే ఉండరు, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ. ఎందుకంటే మా రెక్కల కష్టంతో ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయ్యారండి. ఇప్పుడు నా మటుకు నాకు 6 కేసులు ఉన్నాయండి, నా బిడ్డ మీద కేసులు పెట్టారండి. ఇన్ని కేసులు పెట్టుకొని మేము నిద్రాహారాలు మాని చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో ఉంటే అన్నం కూడా తినకుండా రోడ్డు మీద పడిగాపులు కాసాం మేము. ఇన్ని పడిగాపులు కాస్తే ఈరోజు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మా శ్రమని, మా త్యాగాన్ని వృధా చేసి మీ ఇష్టానుసారం మీరు ఉంటే చూస్తూ ఊరికే ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఉండరు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఉండరు, కార్యకర్తలు కూడా ఉండరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అసలు సినిమాల గురించి ఓకే, సినిమాల గురించి అంటే కీర్తన గారికి తెలుసు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అని ఆ సినిమాలు రిలీజ్ టైంలోని. ఈయనకి ఏంటంటే అవసరం, అనంతపురం ఎమ్మెల్యేకి ఆయనకి అవసరం. సినిమాల గురించి వినండి, ఆ శ్రీశైలం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించిన ఆయన, ఆ శాఖలో ఉద్యోగులను ఆయన ఏ రకంగా చూస్తాడో మీకు తెలుసు.
అలాంటి వ్యక్తుల్ని కిడ్నాపులు చేసి నైట్ అంతా తిప్పి కొట్టి పంపిస్తారా? అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి ఇది? వర్మ గారు, ఇప్పుడు సినిమాల గురించి మీరు ఏదైతే చెప్తున్నారో అదే ఎమ్మెల్యే ప్రెస్ ముందుకు వచ్చి నేను ఆ మాటలు మాట్లాడలేదు, నేను అది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, నేను ఎక్కడ కూడా ఆ జోలికి సినిమా జోలికి పోలేదు, నేను మాట్లాడలేదు అనేసి గోరంట్లు కూడా అలాగే అన్నాడు. గోరంట్లు కూడా అలాగే అన్నాడు. మీరు ఒప్పుకున్నారేంటి? ఆయన అన్నాడని వారు కదా. గోరంట్ల మాధవ్ ఏమన్నాడు? నేను అసలు ఏం చూపించలేదు, నాకు తెలియదు అన్నాడు. మీరేమన్నారు? మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు కదా. అంబటి రాంబాబు గారు అలాగే అన్నారు. ఆ సుకన్యాలు నేను మాట్లాడలేదని మీరు ఒప్పుకున్నారా? చూపించలేదంటే లైవ్ లో చూసారు అందరూ. అది కాదంటున్నారండి, అది కాదంటున్నారు. మరి మేము ఫోన్ నేను లైవ్ లో చూపించినా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వర్సేషన్ నేను చూపించినా? ఇప్పుడు ఆయన క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి, నేను ఆయన సమర్థించడం లేదు కానీ ఆయన చెప్పిన దాని గురించి చెప్తున్నా. మీడియా ముందుకు వచ్చి నేను అలా అనలేదు, నాకు దానికి సంబంధం లేదు, నందమూరి ఫ్యామిలీ అన్నా నాకు అభిమానం, నారా ఫ్యామిలీ అయినా అభిమానం, ఏ వేరే వాళ్ళు కావాలని వైరల్ చేశారు, నా మీద ఈ విధంగా చేశారు చెప్పి మాట్లాడాడు ఆయన. ఎన్టీ రామారావు గారు తల్లి ఏం చేసిందండి? జూనియర్ ఎన్టీఆర్ గారు మాతృమూర్తి. ఏంటి ఆ మాటలేంటి? అదే భువనేశ్వరి గారు అన్నప్పుడు ఎంత ఉద్యమాలు జరిగినాయి. అదే పతనానికి నాంది కదా వైఎస్ఆర్సీపీకి. అక్కడి నుంచే కదా తిరిగింది గాలి. ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని అనాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కాదు అంటే ప్రతిదీ మేము చేసేసి కాదంటే ఇంకెవడని చెప్తారు? ప్రజలే చూసుకుంటారు. లేదు, ఇప్పుడు నేను నాకు ఉన్న సమాచారం, నాకు దొరికిన సమాచారం వాస్తవంగా చెప్పాలంటే, ఎవరైతే మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారో ఆ ఎమ్మెల్యే నాకు కూడా పరిచయస్తుడు. నాకు 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. మొన్న ఈ సంఘటన జరిగిన తర్వాత నేనే కాల్ చేయడం జరిగింది. నేను కాల్ చేసి మాట్లాడా, ఎందుకన్నా మీ మీద ఈ మాదిరి ట్రోలింగ్ వస్తుంది